క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ దినము బైబిల్ నుంచి దేవుడు మనకు రాయించిన ఒక మంచి అంశాన్ని మీ అందరితో కలిసి పరిశీలించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మీరు చూస్తున్నట్లుగా మూఢనమ్మకాలను ఖండిస్తున్న బైబిల్. ప్రియులారా, మూఢనమ్మకం అనేసరికి జరుగుచున్న వాటిని, జరగని వాటిని కేవలం తమ యొక్క అందమైన నమ్మకాలతో, అది గ్రుడ్డి నమ్మకం అంటారు దాన్ని, అటువంటి గ్రుడ్డి నమ్మకాలతో అమాయకులైన ప్రజలు మాత్రమే కాకుండా విజ్ఞానవంతులైన వారు సైతం, లేదా బడులకు వెళ్ళి విద్యను అభ్యసించిన వారు సైతం ఈ భయంకరమైన గారడీలలో మోసపోవటం, ఈ మూఢ నమ్మకాలు వారిని వెంటాడటం అనేది చాలా విచిత్రమైన ప్రక్రియగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మనిషి బలహీనుడు. మనిషికున్న బలహీనత ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా అది నమ్మడానికి ముందు ఆలోచించిన తరువాత క్రమంలో విన్న అబద్ధాన్ని 10 సార్లు వినటం వలన తాను విన్న అబద్ధాన్ని కూడా నిజంగా భావించే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. మన చిన్నప్పుడు చదువుకున్న పాఠంలో ఏమని, ఒక ఊరిలోనికి వెళుతున్న ఒక పెద్ద ఆయన దగ్గర ఆయన మోసుకుపోతున్న మేకపిల్లను దొంగిలించడానికి 4 దొంగలు ఆయా ప్రదేశాలలో నిలువబడి వస్తున్న వ్యక్తిని చూచి, అయ్యా, ఏంటి కుక్కపిల్లను మోసుకు వెళుతున్నారు అని మొదటివాడు అడిగాడు. కాదయ్యా, కుక్కపిల్ల కాదయ్యా, మేకపిల్ల అన్నాడు. సరే, వాడు మాటను నమ్మలేదు. మరికొద్ది దూరం పోయిన తర్వాత రెండోవాడు అన్నాడు, అయ్యా పెద్ద ఆయన, ఏంటి కుక్కపిల్లని తీసుకెళ్తున్నారేంటి మెడ మీద ఎక్కించుకొని అన్నాడు. ఎందుకో కొంచెం సందేహాత్మకంగా అతని ప్రశ్న ఉండటం వలన ఒకసారి ఆగి తాను మెడ మీద ఎక్కించుకున్నది కుక్కపిల్లనా మేకపిల్లనా అని పరీక్షించాడు. అయినా పర్వాలేదు, ఇది మేకపిల్లే అనుకొని మరలా ముందుకు వెళ్ళాడు. మరికొంత దూరం పోయేసరికి మూడోవాడు కనబడ్డాడు. వాడేమని ప్రశ్నిస్తున్నాడు, ఏంటండి మేకపిల్లని మోసుకొని పోతున్నారు అనలేదు, కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు ఏంటండి అన్నాడు. సందేహం కలిగింది. ఏంటి, ఒకడంటే పోనీ పొరపాటు, రెండోవాడు, మూడోవాడు, ఇక ఊరిలోనికి వచ్చే ముందు చివరివాడు అదే ప్రశ్న వేయడంతో మనం నేర్చుకున్న పాఠంలో మోసుకుపోతుంది మేకపిల్లనైనా కుక్కపిల్లని భావించి దాన్ని విడిచిపోయాడు. అది మీరు విన్నారు. అంటే 4 ఆడిన అబద్ధం అతని విషయంలో ప్రత్యక్షంగా మేకను చూస్తున్నా, ఇది మేకపిల్ల కాదేమో, నాకు మాత్రమే ఇది మేకపిల్లగా కనిపిస్తుందేమో, నిజానికి ఇది కుక్కపిల్లేనేమో అని దాన్ని విడిచి వెళ్ళిపోయిన సందర్భం మనకు తెలుసు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా ఎక్కువ మంది చెప్పటం వలన ఒక అబద్ధాన్ని కూడా నిజంగా నమ్మగలిగే దౌర్భాగ్యపు స్థితి ఒక మనిషి బలహీనత అంటారు దాన్ని, లేదా అతని మానసికమైన దుస్థితి. అతను మానసికంగా బలంగా లేకపోవటం, ఎవరో ఏదో అన్నారు, పోని సరే కుక్క పిల్లే అయితే ఏంటి, ఇంటి దగ్గర పెంచుకుంటాను అని తీసుకెళ్ళొచ్చుగా, ఎందుకు వదిలిపోయాడు? ప్రియులారా, అనేక సందర్భాల్లో మనుషులు మాట్లాడే మాటలు మనిషి మెదడుపై చాలా బలంగా పనిచేస్తాయి. మిమ్మల్ని చూసిన వెంటనే ఎవరైనా ఏంటంటే ఇలా చిక్కిపోయారు అన్నాడు అనుకోండి, ఏం లేదండి బాగానే ఉన్నానండి అంటాడు. ఒక వారం పోయిన తర్వాత అదే వ్యక్తి, ఏంటండి మరి మొన్నటికన్నా బాగా చిక్కిపోయినట్టు కనబడుతుంది అనేసరికి వీడికి కొంచెం డౌట్ వస్తుంది. మనకైనా అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి నిలబడి చూస్తాం, నేను నిజంగా చిక్కిపోయినా, నిజంగా నేను చిక్కిపోతున్నానా? అంతేనండి, మనం నిజంగా ఆరోగ్యంగా ఉన్నా ఎందుకో ఆ మొక్క కవళికల్లో ఎందుకో చిక్కుపోయేటట్టుగా మనం కనబడతాం మనకు మనమే. అంటే
ఒక మనిషి మాట ఒక మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది అది సహజంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితి, అది మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో కాదని తెలిసిన నమ్మవలసిన పరిస్థితి తప్పదు. వీటిని మూఢనమ్మకాలు అంటారు, గుడ్డిగా నమ్మడం అంటారు. ఇది ఒక మనిషి మొదలుకొని ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఒక వర్గం, ప్రాంతం, కులం, చివరికి దేశానికే వ్యాపించే దౌర్భాగ్యపు పరిస్థితి ఈ మూఢనమ్మకాలకు ఉన్నాయండి. ఎవరో తమ మనుగడ కోసం లేదా తమ బ్రతుకు తెరువు కోసం మాట్లాడే మాటలు ఎదుటి మనిషిని ఆలోచింపచేసి వారిని బలహీనపరిచి తాను విన్నది కూడా నిజమో అబద్ధమో తేల్చుకోలేని ఒక భయంకరమైన పరిస్థితిలో, సందిగ్ధ వాతావరణంలో ఉండిపోవటం వలన చివరికి నమ్మాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. ఏమండి, అనుకోకుండా మన ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో పిల్లి, నల్లపిల్లి ముందు నుంచి వెళ్ళిపోయింది. మనం దాన్ని పెద్దగా పట్టించుకోం, అది మనం గుర్తుపెట్టుకోం కూడా. కానీ వెళ్ళిన తర్వాత ఏదో ప్రమాదం రోడ్డు మీద జరిగింది అనుకోండి, మనం పడిపోవటమో, మనల్ని ఎవరో గుద్దేయటమో, ఏదో ఒక భయంకరమైన విపత్తు లాంటి సంఘటన మనకు సంభవించటమో జరిగితే ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకొని ఆలోచిస్తూ ఏంటి ఇలా జరిగింది. ఈలోపు ఎవరైనా మనకు చెప్పినా లేదా మనం విన్నవి మనకు గుర్తొచ్చినా, అవును కదా ఉదయం వెళుతున్నప్పుడు ఒక నల్లపిల్లి నన్ను దాటి వెళ్ళింది అంటే దీనివల్లేనా? అవును, చాలామంది చెప్పారు. నిజమే, ఇది నిజం కావచ్చు. ఆ నల్లపిల్లి వల్లే నాకు ఇలా జరిగింది అంటే జరిగిన విపత్తుకి నేను ఒక జంతువు దాటి వెళ్ళడానికి ఏంటి సంబంధం? అదొక అమాయక జీవి, అది ఏదో దాని ఆకలి తీర్చుకోవటం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతుంది. నువ్వు నీ పని మీద వెళుతున్నావు, అది ఇంటర్సెక్ట్ అయింది అంటే మధ్యలో కలుసుకున్నారు, ఒకరినొకరు దాటారు. అయితే దానివల్లే ప్రమాదమా? మొదటిసారి పని మనం పట్టించుకో, రెండోసారి కూడా అనుకుండా ఏదో పిల్లి దాటినప్పుడే మనం ఏదో ప్రమాదం జరిగింది అనుకోండి, అక్కడి నుంచి మన నమ్మకం గట్టిపడిపోద్ది, బలపడిపోతుంది. అవును నిజమే, నేను ఎప్పటివరకు నమ్మలేదు కానండి, ఎందుకో అలా జరిగిన తర్వాత నిజమేనేమో అనిపిస్తుందండి అని. ఇది ఎవరైనా మన స్నేహితులతో పంచుకున్నప్పుడు నిజమేరా బాబు నువ్వు అయినా నమ్మవేంట్రా అన్నాడు అనుకోండి, ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం మనం, అంటే మరింతగా బలపరుస్తే. ఎందుకంటే సమాజంలో మనుషులందరి మధ్య ఈ మూఢనమ్మకాలు పలానా ప్రాంతం, పలానా వర్గం అని లేదండి. అన్ని మతాలలో, చివరిగా క్రైస్తవ్యంలో కూడా మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని చేతబట్టిన క్రైస్తవుడు కూడా వీటి బారిన పడ్డాడు అని చెప్పడానికి సిగ్గుపడాలి. మూఢనమ్మకాల వెంట ఈరోజు లక్షల మంది క్రైస్తవులైన వారు పరుగులు తీస్తున్నారంటే హాస్యాస్పదం. చూతురుగాని మీరు, ఎందుకంటే ఎంత దారుణాతి దారుణంగా సమాజానికి జ్ఞానోపదేశం చేయవలసిన క్రైస్తవుడే మూఢనమ్మకాల బారిన పడిపోతుంటే ఇక మానవ సమాజాన్ని కాపాడేది ఎవరు చెప్పండి? అంటే మనిషి సమాజంలోని మనిషి మాటలకు, పొరుగువాని మాటలకు విలువనిచ్చి జరిగే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణం ఉంది. బలిపడిందనో, ఏమండి, ఏదో ఒక అశుభం ఎదురైందనో, అప్పటి వరకు సమాజంలో మనం విన్న వాటిని మనం జ్ఞాపకం చేసుకోవటం వలన అది ఒకవేళ అనుకోకుండా మన జీవితంలో ఏదైనా అటువంటి దుస్సంఘటన అనేది సంభవిస్తే ఇంకంతేనండి, అక్కడ నుంచి మనలో కూడా మూఢనమ్మకాలు ప్రారంభమైపోతాయి. అది ఒక దావానలలో వ్యాపించి అదొక జబ్బు, అది కూడా ఒక రకమైన మానసిక రుగ్మత అన్నారు దానిని, డిజీజ్, మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ అంటే ఆ వాతావరణం, ఆ పరిస్థితి, వాటి ప్రభావం ఎప్పుడు కూడా మనిషి మీద ఉంటుందండి. భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఈ కట్టుబాట్లు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా మనల్ని ప్రలోభ పెడుతుంటాయి, మన అపనమ్మకాల్ని బలపరుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం నమ్మని వాటిని కూడా నమ్మేటట్టుగా మనల్ని బలవంతం చేస్తుంటాయి. కాబట్టి అసలు అలాంటి వాటి కోసం బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమని చెబుతుంది? ఈరోజు ఎందరో మరి
చదువుకున్నవారు, విద్యావేత్తలైన వారు ఈ మూఢనమ్మకాలకు వాళ్ళు అతీతంగా ఉంటారు. నమ్మరు వాటిని కొట్టిపడేస్తారు. కానీ చదువు లేని వాళ్ళు వీటిని నమ్ముతూ వారి నమ్మకాలని సమాజంలో పొరుగు వాళ్ళతో పంచుకుంటూ జరిగిన మంచినే కానీ చెడునే కానీ దానికి పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో అది మరింతగా ఎదుటివారి మనస్సులో బలపడిపోతుంటుంది. ప్రతి ఇంటిలో సమస్య ఉంటుందండి, ప్రతి ఇంటిలో ఇబ్బంది ఉంటుందండి. ఆ ఇబ్బందికి నీ ఇల్లే కారణం అని ఎవడని చెప్పాడు అనుకోండి మనతోని, అంతే. ఇంకా పడుకున్నప్పటి నుంచి మనశ్శాంతి ఉంటుంది. నిజమా ఇల్లేనా కారణం? ఒకడు తూర్పు కాలు పెట్టుకోకూడదు అంటాడు, ఒకడు పశ్చిమానికి కాలు పెట్టకూడదు అంటాడు, ఒకడు ఉత్తరానికి కాలు పెట్టి పడుకోకూడదు అంటాడు. ఏమిటి, భూమి మీద 4 దిక్కులను దేవుడు కలుగజేసింది మనిషి ఆనందంగా బ్రతకటం కోసం. 4 దిక్కులు నీకు మంచి చేసేవి. ఏ దిక్కు నుంచి దేవుడు చేసిన ప్రకృతిలోంచి నీకు ముప్పు రాదు. ముప్పు రావాలి అంటే నీకు నువ్వుగా కొని తెచ్చుకోవాలే కానీ ప్రకృతి పరంగా కానీ దైవపరంగా కానీ నిన్ను ఏ కీడు చుట్టుకోదు. అలాంటప్పుడు ఏవో కొన్ని నమ్మకాలు, అవి మూఢనమ్మకాలు అంటారు. అవి మనం నమ్మటం వల్ల అవి మనల్ని బలపరుస్తూ ఉంటాయి. కనుక వాటి విషయమై మీరు జాగ్రత్త. ఒక మాట బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 18 వచనం, అలాగే 17, 18 వచనాలు కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, వాల్యూమ్ తగ్గించిన అన్నదాంది, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారు నడుచుకుంటున్నారు. ఎవరు? అన్యజనులు నడుచుకున్నట్లు. దేవుని నమ్మని వారు అన్యజనులు. అన్యులు, విశ్వసించని వారు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు, వాళ్ళ మనస్సు అంతా చీకటమయం, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే వెలుగుగా ఉంటారు, ప్రకాశించేవారుగా ఉంటారు. వారైతే అందమైన మనస్సు గలవారై, అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో జ్ఞానము లేని స్థితి, అదే అజ్ఞాన దశ. తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన జీవం కలుగుతుంటే ఆ జీవము నుంచి వారు వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి, తమ మనసు ఏదేదో ఊహించుకుంటుంది, విన్నవాటన్నిటిని నిజమనంటుంది వాళ్ళతో. తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అంటున్నాడు చూడండి, పనికిరానివి, వ్యర్థమైనవి. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారా? అవును. ఎందరో తమ మనస్సు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఏమండి, దేవుని నమ్మని వారిలో ఒకరోజు మంచిది, ఒకరోజు చెడ్డది, అటువంటి నమ్మకాలు ఉన్నాయి. కానీ ఈరోజు క్రైస్తవులైన వారు కూడా తమ ఇంటిలో శుభకార్యాలు జరిగించుకోవడానికి, అది వివాహం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, వీటి విషయంలో మంచి రోజు చెడ్డ రోజు అని వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఏమండి, వారంలో ఏ రోజు మంచిదండి? యేసుప్రభు లేచాడు కాబట్టి ఆదివారం పవిత్ర దినమా? యేసుప్రభుని చంపేశారు కాబట్టి ప్రతి శుక్రవారం చెడ్డ దినమా? ఆలోచించండి. ప్రతి దినము దేవుని వలన కలిగిన దినం, ప్రతిరోజు దేవుని వలన కలిగిన దినం. దినం ఎవరు సృష్టించారు? దినములను, మాసములను, సంవత్సరములను లెక్కించడానికి దేవుడు మహావిశ్వాన్ని కలుగజేసి సూర్యచంద్ర నక్షత్రాదులను, భూమిని కలుగజేసి నీకిచ్చి ఈ సిస్టమ్ పెట్టాడు. దేవుడు పెట్టిన సిస్టమ్ని సంఖ్యించడానికి, తప్పు పట్టడానికి మనిషి ఏపాటివాడండి? అందులో ఒకరోజు మంచిది, ఒకరోజు చెడ్డది అనే హక్కు మనిషికి ఎక్కడదండి? ఈ జబ్బు ప్రారంభం నుంచి ఉందండి చాలామందికి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 14వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఎలాంటి అపనమ్మకాలతో వాళ్ళు బ్రతుకుతున్నారు. రోమీలకు రాస్తున్న పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం చూడండి.
ఒకడు ఒకడు ఒక దినము కంటే ఒక దినము కంటే మరి ఒక దినము మంచి మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ఏంటి ఒక రోజులోని గొప్ప, ఒక రోజులోని చెడు? ఏంటి ఒక రోజులో నీ కలిసి వచ్చేదేంటి, ఒక రోజులో నువ్వు కోల్పోయేదేంటి? అంటే ఈరోజు నీ జీవితంలో ఈ రోజులో ఒక దుస్సంఘటన జరిగింది కాబట్టి ఆ వారంలో ఆ దినం చెడ్డదా? కాదండి. కొంతమంది, చాలామందిలో క్రైస్తవుల్లో కూడా అండి ఈ అపనమ్మకాలు. ఏమోనండి, బుధవారం అసలు నాకు ఎందుకు కలిసి రాదండి అంటాడు. బుధవారం ఎందుకు కలిసి రాదు? ఎవరు అన్ని జనులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేంటి? మరికొంతమంది ఎలాంటి మాట్లాడతారో తెలుసండి. ఏమండి ఏంటోనండి, మీరు బట్టలు వేసుకున్నప్పుడల్లా మీరు ఏదోలా ఉంటారండి అంటారు. బట్టలు వేసుకున్నప్పుడు ఏదోలా ఉండడం ఏంటి అంటే, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కోపంగా ఉంటారంట. డ్రెస్ని బట్టి మనిషిలో కోపం వస్తుందండి? డ్రెస్ని బట్టి వ్యక్తిలోని వ్యక్తిత్వం గుర్తింపబడుతుందండి? కాదే. ఎన్నోసార్లు ఎంతోమంది వ్యక్తులతో ఈ మాట్లాడడం నేను స్వయంగా విన్నాను. ఈ బట్టలు మీరు వేసుకుంటేనండి చాలా ప్రశాంతంగా ఉంటారండి, ఈ బట్టలు వేసుకుంటే మాత్రం చాలా కోపంగా ఉంటారండి. అంటే ఏదో కొన్ని సందర్భాల్లో ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు నిన్ను తిట్టవచ్చు, నిన్ను కొట్టవచ్చు, నిన్ను గద్దించవచ్చు. కనుక ప్రతిసారి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా నీకు కలిసి రానిది అది. అంటే ఎలాంటి అపనమ్మకం, ఎలాంటి మూఢత్వం, అందమైన మనస్సు, వారి మనస్సు యొక్క వ్యర్థమైన ఆలోచనలు చూసారా? అంటే క్రైస్తవులు సైతం ఇటువంటి వాటిని గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఈ మధ్యన నేను ఒక వార్త విన్నానండి. ఏంటో తెలుసా? మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నానండి. మంచిది చెయ్యండి. అందుకే ఏ రోజో మంచిదో నాకు హైందవ సోదరుడు ఉంటే అతను పంతులండి, ఆయన నేను అడిగానండి అంటున్నాడు. ఏమండి, అది సమంజసమా? నీ కుమార్తె వివాహాన్ని జరిగించడానికి పలానా రోజు మంచిదో కాదో అని నువ్వు ఈరోజు ఎంచుతున్నావంటే నువ్వు క్రైస్తవుడువేనా? ప్రియులారా, ఎటువంటి భయంకరమైన మూఢనమ్మకాల వైపు క్రైస్తవ్యం వెళ్ళిపోతుందో చూడండి. ఒకడేమో ఒకరోజు మంచిదట, ఒకరోజు చెడ్డదా, మరి ఒకడేమో ప్రతిదినము సమానంగా ఎంచుతున్నాడు. ప్రతిదినము మంచిదే. దేవుడు ఏ దినము మంచిది కాదు అన్నాడు చెప్పండి. ఆయన చేసిన సమస్తాన్ని మంచిదిగా చేశాడు, ప్రతిదినాన్ని మంచిదిగా చూశాడు. మరి నీవెందుకు ఈ దినం మంచిది కాదు అని అనుకుంటున్నావు? ఈరోజు మా అమ్మగారికి యాక్సిడెంట్ జరిగిన రోజండి. అయితే రోజుదేముంది అందులో తప్పు? ఆ నేరాన్ని రోజు మీదకి నడతావా? ఎవడో సరిగ్గా వాహనం నడపకపోవటం వల్ల ఒక విపత్తు జరిగి నీ తల్లికి అస్వస్థత కలగడం, లేదంటే ప్రమాదం జరగడం సంభవించింది కాబట్టి ఆ రోజు మంచిది కాదా? రోజుని నడతావా? దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే ఇటువంటి భయంకరమైన మూఢనమ్మకాల వైపు క్రైస్తవ్యం దిగజారిపోతుంది. కనుకనే మొదటి శతాబ్దంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కారణం వాళ్ళలో ఉన్నది మాత్రమే కాదు, అంతకు మునుపు క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీయుల్లో తన ప్రజలుగా ఉన్న వారిలో అనేక మందిలో ఇటువంటి భయంకరమైన నమ్మకాలు ఉన్నాయి. కనుకనే దేవుడు ఎలా ఖండిస్తున్నాడో చూడండి, ఎలాంటి వాటిని గురించి వాళ్ళకి జాగ్రత్త చెబుతున్నాడో. ఒక్కసారి ఈ మాటలు మనం చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 26వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 26వ వచనం. రక్తము కూడినదేదియు తినకూడదు, రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు. శకునం అంటే ఈరోజు మంచిదా? పర్లేదా? వెళ్ళొచ్చా? ఏమండి, అంత బాగుందా? శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. ఎందుకు మంత్రయోగాలు చేస్తున్నావు? ప్రియులారా, ఇటువంటి వాటిని ఇశ్రాయేలీయులు అభ్యసించారు. కారణం అది వాళ్ళకి పుట్టింది కాదండి ఆ జబ్బు. వాళ్ళు మిగిలిన జనాంగాలతో మిళితం కావటం వలన, ఆ పద్ధతులు సంస్కృతులను వీరు నేర్చుకోవటం వల్ల వీరు కూడా అటువంటి వాటిని అభ్యసిస్తున్నారు, వారిని చూసి నేర్చుకుంటున్నారు. అది సమంజసమా? అందుకే దేవుడు ప్రవక్త ద్వారా ఏం రాస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారముల ఆచారాలవి వాళ్ళు పెట్టుకున్నారు.
వాళ్ళు కేవలం కల్పించుకున్నారు, వాటిని నమ్ముతున్నారు. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు, ఆకాశమందు ఒకవేళ ఏదైనా అగుపడితే ఆ చిహ్నము, ఒక గుర్తు, జనములు భయపడును. దానికి జనములు భయపడతారు. అయితే మీరు వాటికి భయపడకుడి. ఇంకేమన్నాడు? జనముల ఆచారములు వ్యర్థములు అంటున్నాడు. చూడండి, జనముల ఆచారములు వ్యర్థములు. ఆచారాలు మీరెందుకు పట్టించుకుంటారు? అంటే ఈరోజు క్రైస్తవులు కూడా అండి వీటికిచ్చే ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వటం లేదు. వాళ్ళు ఏమండి అమ్మాయిని తీసుకొచ్చారు, ఆషాఢం కదండి, ఆషాఢమా అందుకు తీసుకొచ్చేసావా అంటే చాలా సందర్భాల్లో తమ ఇంటి వారిని బయట వాళ్ళ దగ్గరికి పంపటమో, లేదా బయట వాళ్ళ దగ్గర నుంచి తమ ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు, పద్ధతులు క్రైస్తవులు చేస్తున్నారో లేదో చూడండి. చాలా మందిలో ఈ భయంకరమైన నమ్మకాలు, మూఢనమ్మకాలు వ్యాపించాయి. ఆ రోజే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దేవుడు చెబుతున్నాడు, అన్యజనుల వ్యర్థమైన ఆచారములను మీరు పాటించకండి, అభ్యసింపకుడి. అంటే అర్థం ఏంటి? చేయకండి. మీకేం పని వాటితో? ఆకాశంలో ఏదో కనబడితే నక్షత్రాలు చూసి రాసులు అన్నాడు వాడు, గీతలు పెట్టుకున్నాడు వాడు, కర్కాటక రాశి అన్నాడు, కన్య రాశి అన్నాడు, మిథున రాశి అన్నాడు. ఆ రాసులు కలిగిన వాళ్ళకి ఇది సంభవిస్తుంది అన్నాడు. అందులో అండి ఈ మధ్యన ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ఫేస్బుక్లో కానీ యూట్యూబుల్లో కానీ ఎలాంటి వీడియో తెలుసా అండి? ఎలాంటి వీడియోలో తెలుసా? ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే, ఒక్కసారి మీ వేళ్ళు చూసుకున్నారంటాడు. ఏంటి వేళ్ళులో ఏముంది? అప్పటి వరకు మనం ఎప్పుడు వేళ్ళు పట్టించుకోం. ఈ 4 వేళ్ళు ఒకలాగా ఉంటే మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా అని ప్రశ్న వేస్తాడు మనకి. ఇంక అక్కడి నుంచి మనకు కంగారు ఆగదు. అయితే నా వేళ్ళు కూడా నేను చూసుకుంటాను. వెంటనే ఆ యూట్యూబ్లో వీడియో మీద క్లిక్ చేయాలి, అది చూడాలి. అది చూసిన వెంటనే ఇంక మనకు మనశ్శాంతి ఉండదు. మీ పేరు పరాణాక్షరంతో ప్రారంభం అవుతుందా? అయితే మీకు ఇది సంభవించబోతుందా అంటాడు. నిజమే. ఇంకంతేనండి, చదివినప్పటి నుంచి మన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి ఏదైనా అనర్థం జరిగింది అనుకోండి, అనుకోకుండా ఏ కారణం చేతైనా ఇంకంతే మనం చూసింది మన మైండ్లో స్థిరపడిపోద్దండి. అది దాన్ని తీయలేం. అంటే ఏదో జరిగిన సంఘటనకు ప్రజలలో ఈ భయంకరమైన మూఢనమ్మకాలను వ్యాపింప చేయడానికి అపవాది మనుషుల మధ్య ఎన్ని వ్యర్థమైన ఆచారాలు అంటున్నాడు చూడండి. వాటి ప్రకారం మీరు అభ్యసింపకుడి, మీరు వాటికి భయపడకుడి. మీరెందుకు భయపడతారు? నిన్ను భయపెట్టడానికి వాడు ఏదో రాశాడు, అది చదివినంత మాత్రం నువ్వు భయపడిపోతావా? ఏమండి, మీరు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం మధ్యలో పుట్టారా, అయితే మీకు చచ్చిపోయే ప్రమాదం ఉందంటాడా? ఇంక అప్పటి నుంచి మనకు బెంగ తినేస్తుండేది, అయితే నేను ఈ సంవత్సరంలో పుట్టానండి, మన పరిస్థితి ఏంటండి అని. దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్నాడు, అభయం చెబుతున్నాడు. చూడండి, బైబిల్ ఎంత గొప్పదండి. ఎందుకరా మీరు మూఢనమ్మకాల జోలికి వెళుతున్నారు? ఒకవేళ మనిషి తన మాట చేత నేను భయపడుతున్నా, నువ్వు భయపడని అవసరం లేదు అని దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. నీకు దేనికి భయం? వాటి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళి చూసినా దాన్ని కొట్టిపడేయి. తెలుసుకోవడానికి చూడు. అది చూసినందుకు అది నీ మనస్సులో పెట్టుకొని నువ్వు బాధపడిపోవద్దు. సంభవించిన సంఘటన నీ కోసమే సంభవించిందని నువ్వు ఆరాటపడిపోవద్దు, కంగారు పడొద్దు, స్థిరపడిపోవద్దు వాటి మీద. ప్రియులారా, అందుకే దేవుడు ఈ మాటలు చెబుతున్నాడండి. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, క్షమించండి, 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు? వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తనకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి అలవాట్ల చొప్పున వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చి తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైపోయారా? మీరు కూడా వారి వంటి వారైపోయారా?
17వ వచనం. తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునము చిల్లంగితనము వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఏమండి, దేవునికి కోపం. మీరు ఇటువంటి నమ్మకాల వైపు వెళ్ళిపోతే, మూఢనమ్మకాల వైపు క్రైస్తవుడా నువ్వు జారిపోతే, దేవునికి వచ్చేది నీ మీద కోపం, జాలి కాదు. దేవుని కోపానికి గురి కావాలి అనుకుంటున్నావా? అయితే అన్ని మంచిగా చూడు. అన్యజనులు ఆచరించినట్లుగా వ్యర్థమైన ఆచారాలు నువ్వు అలవాటు చేసుకోవద్దు. నువ్వెందుకు చేస్తున్నావు? ఏమండి, బోర్ ఎక్కడ కొట్టించాలి? అందరూ ఎక్కడ కొట్టించారండి? ఏసాన్యాన్ని కొట్టించారు. నేను కూడా ఏసాన్యాన్ని కొట్టిస్తానండి. క్రైస్తవుల ఇంట్లో కూడా ఏసాన్యాన్ని ఉంటుందండి. ఏమండి, మన చర్చి బిల్డింగ్ చూడండి, ఏసాన్యం పక్క ఉండదండి. అదిగోండి కుడి చేతి వైపు ఆ మూలన ఉంటుంది. అక్కడ ఎందుకు కొట్టించాం? అక్కడ నీరు పడింది, అక్కడ మనకు అనుకూలంగా ఉంది, అడ్డు లేకుండా ఉంది. అనుకూలతను బట్టి దేనినైనా నువ్వు ఏమంటారు దాన్ని సర్దుకోవాలే కానీ, ఎవరో ఆచరిస్తున్నారు కాబట్టి ఆ వ్యర్థమైన ఆచారాలు నువ్వెందుకు చేస్తున్నావు? ఈ మధ్యన ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ నాతో ఏమన్నాడు తెలుసా? ఏమండి, మీకు కొన్ని కష్టాలు రావడానికి, మరి ఈరోజు చాలా మన భారతదేశంలో కూడా కష్టాలు రావడానికి, చాలామందికి కష్టాల బారిన పడడానికి కారణం వాస్తుని సరిగ్గా పాటించకపోవడం వల్లనండి అంటారు. అంటే ఏంటి ఆ వాస్తు అంటే? అదొక నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? ఈశాన్యం వైపు బరువు ఉండాలి అని. ఏమండి, అక్కడే మనం నుయ్యి కానీ లేదా బోరు కానీ తవ్వాలి అని. ఇలా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి ప్రకారంగా మీరు కట్టకపోయినా, వాటి ప్రకారంగా మీరు నిర్మాణం చేయకపోయినా, అందుకే మీకు ఇదంతా జరిగింది. నష్టాలలో కానీ ఇబ్బందుల్లో కానీ మునిగిపోవడానికి చాలామందికి ఇవే కారణాలండి అంటున్నాడు. అప్పుడు నేను సూటిగా వ్యక్తితో అన్న మాట ఏంటో తెలుసా? ఓకే, ఈరోజు భారతదేశంలో ఈ మూఢనమ్మకాలు ఎక్కువ. ఏమండి, నిజంగా నువ్వు అనుకున్నట్టుగా ఈశాన్యం వైపు నువ్వు తవ్వినందుకు లేదంటే బోరు కొట్టినందుకు ఇంచుమించు భారతీయులందరూ ఎక్కువ హైందవ సోదరులు ఉండడం వాళ్ళందరూ ఆ విధంగా చేసినందుకు భారతదేశం ఏ స్థాయిలో ఉందో చెప్పన్నాను. భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ నువ్వు నమ్ముకున్న వాస్తు ఒకవేళ నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి ఒకవేళ మంచి చేసేదైతే, ఈరోజు దేశ పరిస్థితి ఉన్నతిగా ఉందా? ఏంటో అధోగతిలో ఉందా? అధోగతి పాలైపోయిందండి ఈ దేశం. అని మరొక ఉదాహరణ చెప్పాను. ఒక్కసారి ఎప్పుడైనా విదేశాలు చూసావా? చూశానండి. విదేశాలలో ఎవరైనా వాస్తుని పాటిస్తున్నారా? లేదే. వాళ్ళకి చూడండి, అన్ని చక్కగా పెట్టెలు లాంటి 70, 80, 100 అంతస్తులు. వాడు ఎవడ యువశానం వైపు గొయ్యి తీశాడు? వాడు ఎవడ వాస్తు ప్రకారంగా కట్టాడు ఇల్లు? ఏమండి, అలా కట్టకపోయినా, వాడు వాస్తు పాటించకపోయినా ఆ దేశాలన్నీ ఎందుకంటే అభివృద్ధి చెందేశాయి అంటే, ఈరోజు వాస్తును నమ్ముతున్నావు అన్నది నీ మూఢనమ్మకం. పోను నువ్వు నమ్మినందుకు ఆ నమ్మకం నీకేమైనా మేలు చేసిందా? ప్రజలందరినీ బలవంత పెట్టి ఇలాగే ఉండాలని పద్ధతులు, నియమాలు పాటించేటట్టు చేస్తున్నావే. దానివల్ల ఈ ఒక కుటుంబానికి కాదు కదా, ఈ దేశానికి కూడా ఏం మేలు జరగలేదండి. దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా హీన దశకు చేరిపోయింది మన దేశం. ఏం డెవలప్ అయింది? భారత ప్రగతి ఏది మీరు చెప్పండి. విదేశాలు ఎందుకండి అంత ప్రగతిలో ఉన్నాయి? వాళ్ళు ఏ పాటించరండి. వాళ్ళకి ఇటువంటి నమ్మకాలు ఏవి లేవండి. అంటే ఒక నమ్మకం నిన్ను అధోగతి పాలు చేస్తుంది. ఏమీ లేదండి, మన కష్టాన్ని మనం నమ్మాలి, దేవుణ్ణి మనం నమ్మాలి, మనకు కలిగింది 10 మందికి పెట్టాలి అన్న వాళ్ళందరూ బాగున్నారు. నీ దేశం కన్నా గొప్ప దేశాలుగా ఉన్నాయి అవన్నీ. కానీ ఈ నమ్మకాలన్నిటినీ పాటించే నీ దేశం చివరి దేశంగా, బడుగు దేశంగా, బలహీన దేశంగా ఈరోజు మన దేశం మారిపోయింది. అంటే మనిషిలోని మూఢనమ్మకాలు ఎంత దయానీయంగా ఒక మనిషితో పాటు భారత ప్రగతిని దెబ్బతీస్తున్నాయి. చూడు, కుంటిపడేటట్టు చేస్తున్నాయండి. ఎందుకు నమ్మాలి చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు, నమ్మకండి, వారి వాడుకల చొప్పున మీరు చెయ్యకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. మీరు వారి వంటి వారైపోయారా?
మీరు అలాంటి వాళ్ళుగా మారిపోయారా? ఏమండి? క్రైస్తవులలో ఎన్నో అపనమ్మకాలు, క్రైస్తవులో ఎన్నో భయంకరమైన మూఢనమ్మకాలు. నువ్వు జ్ఞానవంతుడు కదయ్యా, నువ్వెందుకు నమ్మాలి వీటన్నిటినీ? తిన్ని దగ్గర, ఉన్న దగ్గర, అలవాట్లలోనూ అన్నిటిలోనూ ఈరోజు ఎవరినో చూచి, ఇతరులను చూచి దేవుని నమ్మిన వారు కూడా మూఢనమ్మకాలలోని కూరుకుపోతున్నారు, జారిపోతున్నారు. అంటే బైబిల్ అంటుంది అలాంటి వాళ్ళతో, వద్దు, మీరు భయపడవలసిన పని లేదు, మీకు ఏ అనర్థం, ఏ కీడు జరగదు. ఎన్ని పాటించినా ఏమండి, అన్నిటినీ సక్రమంగా పద్ధతుల ప్రకారంగా పాటించిన వాళ్ళ ఇంట్లో కీడు జరగటం లేదా? వాళ్ళకి రోగాలు రావటం లేదా? వాళ్ళకి ప్రమాదాలు సంభవించటం లేదా? వాళ్ళకి ఆస్తి నష్టాలు కలగటం లేదా? భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించటం లేదా? చెప్పండి, వేటిని ఆపగలుగుతున్నాయి? అంటే కేవలం మనిషిలోని గ్రుడ్డి నమ్మకం, అంధత్వం అందరిలోనూ వ్యాపించేసింది. ఈరోజు ఈ దేశాన్ని అది దిగమింగేసింది. అందులో జ్ఞానాన్ని ప్రకటించవలసిన క్రైస్తవుడు కూడా దాని బారిన పడుతున్నాడు అంటే అది నిజంగా ఎంత చింతించవలసిన విషయం ప్రియులారా. ఇటువంటి భయంకరమైన నమ్మకాలను దేవుడు కొట్టిపారేయడానికి సంఘాన్ని ప్రారంభించిన పేతురుతో ఒకరోజు దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాలు చూడండి ఏమంటున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 15వ వచనం. దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు పేతురుకి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని. ఎందుకు ఎంచుతున్నావు? ఎంచొద్దు పేతురు. తినమని పేతురు దగ్గరకు చెంగుతో పెద్ద పళ్ళెం ఆకాశం నుండి దిగినప్పుడు నేను ముట్టకూడదు, ఈ ఆచారాన్ని బట్టి నేను చెయ్యకూడదు అని పేతురు అన్నప్పుడు పేతురుకు దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. కొంతమంది చూడండి, కొన్ని తినే దగ్గర ఎంత అసహించుకుంటారు వాటిని. మేము తినకూడదండి, వీటిని తినకూడదండి. అంటే కోడి తిన్నోళ్ళందరూ గొప్పలోను, గొడ్డు తిన్నోళ్ళందరూ చెడ్డవాళ్ళనా? ఈ రెండు దేవుడు చేసినవి కాదు. కోడేమో మీ తాత సృష్టించాడు, గొడ్డునేమో ఇంకెవరో సృష్టించారా? దేవుని పిల్లలారా, ఏంటండి వీళ్ళు మూఢత్వం? అసహించుకుంటారు. చిచ్చి నేను తినండి, అబ్బాయి ఈ మాసం నేను ముట్టనండి. క్లాసా నువ్వు? మాస్ కాబట్టి తింటారు కానీ క్లాస్ వాడైతే తిండానా? దేవుడు చేసిన ప్రతిదీ పవిత్రం అయ్యా. పవిత్రమైన వాటిని అపవిత్రంగా ఎంచుతున్నావంటే నీ మనసు ఏమైందో తెలుసా? నేను ఇది తినకూడదండి, ఇది నేను ముట్టుకోనండి బాబు అసలు. ఒక క్రైస్తవుడుగా నువ్వు మాట అనవచ్చా? దేనినైనా తినగలిగిన దానిని, బజార్లో దొరికే దాన్ని, కటికవాణి అంగడిలో అమ్ముల దాన్ని తిను, తప్పే ఉంది? కృతజ్ఞతాస్తుతి చెల్లించి పుచ్చుకో అని దేవుడు చెప్పాడు. చేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పు ఒకసారి అన్నాడు. కానీ తినడానికి పట్టింపులు. క్రైస్తవులో కూడా కొన్ని తినకూడదు, నిషేధం. మేము తినమండి, మరి ఇవి ముట్టుకోమండి. ఎందుకు ముట్టుకోకూడదు? దేవుడు అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 ప్రారంభ వచనం నుంచి చూద్దామండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అయితే కడవరి దినములలో, చివరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు, విశ్వాసమే కోల్పోతున్నారు. భ్రష్టత్వం పట్టేసిందట వాళ్ళకి. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాళ్ళంతా అబద్ధం అయ్యా, అబద్ధం ఆడుతున్నారు వాళ్ళు. అబద్ధం మాటలు నమ్మేస్తావా? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళది. అసలు మనస్సాక్షి లేదు వాళ్ళకి. మనస్సాక్షి అంటే ఇది నా దేవుడు చేశాడు, ఈ రోజు మంచిది, ఈ రోజు చెడ్డది అనుకోకుండా నిజంగా చాలా జ్ఞానవంతుడుగా వాడు ప్రవర్తించేవాడు. కానీ వాడు అబద్ధికుడు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు కనుక వివాహము నిషేధించుచు పెళ్లి చేసుకోకూడదు. సత్య విషయమై ఏమండి, పెళ్లి చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? మనసు నిలుకోలేదు, పెళ్లి చేసుకోని దేవుడు చెప్పాడుగా. ఏమండి, కొంతమంది చూడండి, ఈ సమాజంలో ప్రారంభంలో ప్రొటెస్టెంట్లుగా మారకముందు రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది వచ్చిందండి. అందులో చాలామంది ఫాదర్స్, నన్స్. ఏమండి,
ఎందుకు నువ్వు బలవంతంగా వివాహం చేసుకోవద్దని కొంతమందికి ఆంక్షలు పెడుతున్నావు? ఎవరైనా చేసుకుంటే చేసుకొని తప్పేమో. వివాహాన్ని నిషేధించాం మేము. మమ్మల్ని నమ్మిన తర్వాత, మేము ఒక్కసారి ఇందులోనికి వచ్చిన తర్వాత, దేవునికి సమర్పించుకున్న తర్వాత వివాహం చేసుకోకూడదు. వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నువ్వు నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే దేవుడు సృజించిన ఆహార వస్తువుల్లో కొన్నిటిని తినుట మానవల్లని, వీటిని తినండి, వీటిని తినవద్దు, వీటిని తినండి, వీటిని తినకూడదు అని చెప్తుంటారు వాళ్ళు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. యూనివర్సల్ అని. సర్టిఫికేట్ అంటే ఏంటి? యూనివర్సల్, అందరిది. అంత చక్కటి క్లీన్ సర్టిఫికేట్ దేవుడిస్తే, ఏమండి, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషిద్ధం కాదయ్యా. ఎందుకంటే అది దేవుని వాక్యము వలన, మీరు చేసే ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది అని దేవుడు చెబుతుంటే, ఏమండి ఎలాంటి బోధనలోనికి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు? ఏమండి బయట సహోదరులు మూఢనమ్మకాలంటే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, వదిలేండి, బైబిల్ చదవని వాళ్ళు. ఏంటి క్రైస్తవులైన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు ఎలాంటి నమ్మకాలు ఉన్నారో తెలుసా అండి? ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఆ మరియమ్మ విగ్రహంలోంచి రక్తం వస్తుందటండి. విగ్రహం, అసలు విగ్రహారాధనే తప్పు బైబిల్ ప్రకారంగా. ఎవరో మిగిలిన సోదరులు ఎవరో చేసుకుంటారో వాళ్ళు మనం వాళ్ళని అభ్యంతరపరచం, వాళ్ళ ఇష్టం అది. కానీ ఒక బైబిల్ నమ్మిన వాడుగా దేవుడు దేన్నైతే వద్దన్నాడో, ఒక పవిత్రమైన వేద గ్రంథాన్ని కలిగిన వీళ్ళు ఏంటి ఎలాంటి నమ్మకాలు? ముందు బొమ్మ పెట్టడమే తప్పు. అది ఎవరు బొమ్మ పెట్టారు? యేసును కన్నా మరియమ్మ తల్లి బొమ్మ పెట్టారు. ఏమండి, మరియమ్మ బొమ్మ పెట్టి ఆ బొమ్మలో నుంచి అట రక్త కన్నీరు వస్తుందట. ఎందుకు వస్తుంది అంటే, భక్తులు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఏమండి చూడండి, ఆ మూఢనమ్మకాలు, క్రైస్తవులను మూఢనమ్మకాలు చూడండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఏనా చూపించండి. మేరీ మాత రక్త కన్నీరుపై జన విజ్ఞాన వేదిక డిఫరెంట్ గా స్పందిస్తోంది. మనుషులు తయారు చేసిన విగ్రహం నుంచి రక్తం రావడం అసాధ్యమంటోంది. విగ్రహం దేవతదైనా దాన్ని తయారు చేసింది మాత్రం మనమైన సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు. విగ్రహము అనేది మనుషులు తయారు చేసిన ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, రాయి కావచ్చు, సిమెంట్ కావచ్చు, రకరకాల మెటీరియల్ ఉపయోగించి మనం తయారు చేస్తాం. ఆ తయారు చేసిందంతా కూడా భౌతికమైన ఒక పదార్థంతో, మెటీరియల్తో తయారు చేయబడింది. ఈ మెటీరియల్తో తయారు చేయబడిన దగ్గర ఎక్కడి నుంచో రక్తం వచ్చి ఆ రక్తం కారడము అనేది అందులో ఏమీ ఉండదు. ఎందుకంటే రక్తం ఉండాలి అంటే శరీరంలో దానికి రక్త ప్రసరణ వ్యవస్థ ఉండాలి, హృదయం ఉండాలి, గుండె ఉండాలి, అది పనిచేస్తూ ఉండాలి. అప్పుడే రక్తం మొత్తం ప్రసారం అవుతుంటుంది. అది పైనుంచి కింది వరకు దాని ప్రసరణ జరుగుతుంటుంది. అట్లా రక్త ప్రసరణ జరగాలి అంటేనేమో మొత్తం ఈ ఫంక్షనింగ్, దీనికి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడా మన బాడీలో ఉండాలి. కానీ అక్కడ మనం తయారు చేసిన విగ్రహంలో ఆ రకమైన రక్త ప్రసరణ వ్యవస్థ అంటూ ఏమీ లేదు, ఒక భాగం. రెండవది, మీరు శరీరంలో నుంచి కానీ ఎక్కడి నుంచైనా బయటికి రక్తం వచ్చిందంటే ఆ రక్తము వెంటనే గడ్డ కడుతుంది. మరి ఈ విగ్రహంలో నుంచి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? రక్తం నిజంగా ఎక్కడన్నా ఉంటే, కాబట్టి అది రక్తం కానే కాదు, రక్తానికి సంబంధించిన అంశమే కాదు. అది అవి పదార్థాలను బట్టి జరిగే మార్పులను బట్టి, ఏమండి, బయట ఉన్న వేడిని బట్టో లేదా జరిగిన ఆ చెమ్మ తగలడం బట్టో, ఏమండి, వీటిని బట్టి అది కరగటం వల్ల జరిగే మార్పుని మేరీ మాత రక్త కన్నీరు గారుస్తుంది. ఇంకా భక్తుల మాటలు ఉన్నాయండి చాలా. అమ్మవారికి కోపం వచ్చిందట, మేరీ అమ్మవారికి కోపం వచ్చిందంట. అంటే భక్తులు చేస్తున్న పాపాలన్నీ చూసి మామూలు కన్నీరు పెట్టచ్చు కదా, రక్త కన్నీరే పెట్టాలి ఆవిడ. ఏమండి, దీన్ని వాళ్ళు న్యూస్గా చూపించి అటు వాళ్ళు బైబిల్ని కించపరచడానికి, హేళనగా చేయడానికి వీళ్ళంతా ఆస్కారం చూపించినట్టుగా మారిపోతున్నారు కదండి. అంటే వీళ్ళలో కూడా ఎటువంటి భయంకరమైన మూఢ వ్యవస్థ చోటు చేసుకుందో చూడండి. నమ్ముతున్నారు. వీటన్నిటి వైపు, ఈ భయంకరమైన నమ్మకాల వైపు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుందో అనేది వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. కేవలం మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు పెట్టిన ఆచారాలు, వీటన్నిటికీ వీళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు. అంటే ప్రియులారా, ఆలోచించండి, ఏం జరుగుతుంది? దీనికోసం క్రైస్తవులో ఏం జరుగుతుందని ఎంతోమంది ఈరోజు మాయగాళ్ళు, దొంగలు, బాబాలు ఉదయం చెప్పినట్లుగా
క్రైస్తవ్యంలో ప్రవేశించి యేసుక్రీస్తుకి, బైబిల్కి అవమానాన్ని కలుగ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రసంగాలు, వాళ్ళు చేస్తున్న మ్యాజిక్ ట్రిక్కులు అండి అవన్నీ తెలియకుండా ప్రజలనే వాళ్ళు గొర్రెల్లాగా అమాయకులుగా అసలు బైబిల్ ఏం చెప్తుందో అనేది ఆ వివరాల్లోనికి వెళ్లకుండా లక్షల జనం నిజంగా గుంపులుగా మందలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలుతున్నారు, పడుతున్నారు అంటే వీళ్ళు దేని నమ్ముతున్నారు చెప్పండి? వీళ్ళు మూఢనమ్మకాల వైపు క్రైస్తవులుగా వెళ్ళటం లేదని మీరు అనుకుంటున్నారా? క్రైస్తవులు నిజంగా ఈ మూఢనమ్మకాలు లేవని మీరు అనుకుంటున్నారా? బైబిల్లో ఒక మాట చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాస్తున్న దెస్సలోనికీయులకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూడగలిగితే అక్కడ ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. దెస్సలోనికీయులకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై వాక్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక దెయ్యపు రాక ఎలా ఉంటుంది? అబద్ధం. అసలు వాడే అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధికుడును వీళ్ళు ఎలా చూపిస్తున్నారు? దేవుడు రూపంలో చూపిస్తున్నావా? వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో అంటున్నాడు చూడండి. ఇంకా నానా విధములైన సూచక క్రియలతో మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలము అనుసరించి. ఈ మూఢనమ్మకాల వెనుక అవి ఏదనుకున్నా దైవశక్తి అనుకుంటున్నారా మీరు? దాన్ని ఏమిటి దైవశక్తి అనుకుంటున్నారా? సాతాను కనుపరుచు బలం అంటున్నాడు చూడండి. సాతాను కనుపరిచే బలం మోసగిస్తున్నారండి ఈరోజు. ఏమిటి నిజంగా ఈరోజు స్వస్థతల పేరట క్రైస్తవ్యంలో జరుగుతున్న భయంకరమైన దారుణమైన సంఘటనలు. రుమాలు అమ్మేవాడు ఒకడు, కొబ్బరి నూనె అమ్మేవాడు ఒకడు, బిస్కెట్లు అమ్మేవాడు ఒకడు. ఏమిటి సీడీలు కూడా అమ్ముతున్నారండి. వీళ్ళ శక్తులు ఏంటో తెలుసండి. ఇప్పుడు మీకు ఒక భక్తుని చూపిస్తాను చూడండి. ఏమండి రుమాలులోని శక్తి, పెన్నులోని శక్తి, బిస్కెట్లోని శక్తి, సీడీలో కూడా శక్తి ఎక్కిచ్చారండి. అంటే సీడీ ముట్టుకుంటే చాలు. ఏమండి ఆ సీడీని పట్టుకోవటం వలన ఏమండి వాళ్ళు ఎలా మారిపోయారో ఒక మ్యాజిక్ ట్రిక్ చూడండి. వీళ్ళు చేస్తున్నది క్రైస్తవులు చేస్తున్న భయంకరమైన దారుణమైన సంఘటనలు చూడండి. அடுத்து பயம் அளிக்குது. இத பிடிங்க. షాక్ కొట్టేసిందండి. இங்க பாருங்க, அந்த டிவிடி பிடிச்ச உடனே అదిగోండి. అంటే తమిళ పవర్ ఇறங்குது பாத்தீங்களா? ఎప్పుడైతే డివిడిని పట్టుకుందో వచ్చిందండి శక్తి. இந்த வருஷத்து முதல் అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అప్డేట్ అయిపోయాడు అనమాట. పరిశుద్ధాత్మ శక్తి కూడా అప్డేట్ అయిపోయింది. డివిడీలోకి వచ్చింది, రేపు పొద్దున యూఎస్బీలోకి, పెన్ డ్రైవ్లోకి. ఏమండి ఏంటండి మూఢనమ్మకాలు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నాటకం అండి, ఏం యాక్టింగ్ అండి. ఏమండి మన మీటింగుల్లో ఏమిటి చూడండి, దొంగల మీటింగుల్లోనండి దెయ్యాలు పట్టేవాళ్ళు, గెంతేవాళ్ళు, చప్పట్లు కూడా భజన చేసేవాళ్ళు. ఏమండి నిజంగా జైశాల్ గారి మీటింగ్ కానీ మా మీటింగ్ కానీ ఎప్పుడైనా రండి. మేము ఇప్పుడే మీటింగ్కి ఎప్పుడైనా ఇలాంటి జనం వస్తారా? రారు. ఎందుకు? ఇక్కడ గారడీలు చెయ్యం కాబట్టి. కానీ ఎవరైతే ఈ గారడీలు చేస్తారో, ఈ గారడీ చేసేవాళ్ళు మీటింగుల్లోనేనండి ఈ హడావిడంతానా. ఓ గోల. ఏమండి ఇంక అక్కడికి వెళ్ళేసరికి నీకు దెయ్యం పట్టిందని ఇంక వీడు మాట్లాడేసరికి ఇంక అందరూ చూస్తున్నారు కదండి. ఆ చూడడంలో మరి వీరనాటకం, వీరావేశంలో ఎలా ఉంటుందో మరో క్లిప్పింగ్లో మనం చూద్దామండి. క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఇండియా యూజింగ్ ఏమండి ఎటువంటి సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు అంటారు వీటిని. ఏమండి ఆవిడ యాక్టింగ్ చూడండి ఎలాగుందో. చూడండి. కుర్చేసి కూర్చోబెట్టారు, మళ్ళా దెయ్యం పట్టింది. ఆవిడ ముఖం చూడండి. లాను యాక్టరా కాళికామాత గుర్తొచ్చింది మళ్ళా మధ్యలో. చూడండి డిఫరెంట్ యాంగిల్ పెడుతుంది, మనకి చూపిస్తుంది.
എന്ന് പ്രാർത്ഥിച്ചുകൊണ്ട് സ്തോത്രം. യേശുവിന്റെ നാമത്തിൽ സാത്താൻ വിട്ടുപോകട്ടെ എന്ന് പ്രാർത്ഥിക്കുന്നു. യേശുവിന്റെ നാമത്തിൽ സാത്താൻ ഇപ്പോൾ വിട്ടുപോകട്ടെ എന്ന് പ്രാർത്ഥിക്കുന്നു. യേശുവിന്റെ നാമത്തിൽ സാത്താൻ ഇപ്പോൾ വിട്ടുപോകട്ടെ എന്ന് പ്രാർത്ഥിക്കുന്നു. ഹല്ലേലൂയ. നന്ദി നന്ദി. യേശുവിന്റെ നാമത്തിൽ സാത്താൻ ഇപ്പോൾ വിട്ടുപോകട്ടെ. ഹല്ലേലൂയ. ഇപ്പൊ തന്നെ വിട്ടുപോകും. യേശുവിന്റെ നാമത്തിൽ അത്ഭുതം നടക്കട്ടെ. യേശുവിന്റെ നാമത്തിൽ സകല പൈശാചിക തട്ടിപ്പുകൾ ഇപ്പോൾ പരാജയപ്പെട്ടിട്ട് വർദ്ധിക്കുന്നു. യേശുവിന്റെ നാമത്തിൽ సకల అరుగలകളും విట్టుపోகும். యేసువిന്റെ నామములో చాలేనా ఇంకా చూసారు ఎలాగైపోయింది? ఏంటండి ఈ మాయలు? ఏమండి వీళ్ళని బట్టి దేవుడు ఏమనుకుంటాడండి? యేసుక్రీస్తు చేశాడు, ఆయన మొదటి శతాబ్దంలో దేవుని యొక్క మహాశక్తిని బట్టి దేవుని వేలు చేత చేశాడు. ఆయన అపవిత్రాత్మలు పట్టిన వాడిని వదిలి పోవని ఆజ్ఞాపించడానికి వెళ్ళిపోయాడు. ఈడేంటి ప్రసంగం చేస్తున్నాడు వాడు వెనకతల. ఒక్క దెబ్బతో పో అనేసరికి పోతే వీడు అలాగా మంత్రాలు చదువుతున్నాడు వెనకాతల. ఈడు మంత్రాలు చదవడం చూసి ఆవిడకి ఇంకా అబ్బాబ్బా ఎక్కడ లేని యాక్టింగ్ వచ్చేసిందండి. ఇంకొకటి చూపిద్దాం చూడండి. ఇండియన్ క్రిస్టియన్ పాస్టర్స్ బ్లాక్ స్నేక్ అంటే వాడి నాటకం చూడండి. అంటే వీడికి ఏమాత్రం పౌండ్ డ్యాన్స్లో వీడికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఏమండి ఇప్పుడు వాడి నాటకం ఎలాగుందో చూడండి. నాన్న प्रार्थना करते थे दुष्टात्मा इनके द्वारा बोल रहे थे, दुष्टात्मा इनके द्वारा कह रही थी कि 15 साल से दुष्टात्मा इनको ముంబైలో దెయ్యం పట్టిందట. పాము దెయ్యమేమో వీడికి. అదిగో నాలుగు బయట తీసాడు వానికి. అదిగోండి సర్పం వచ్చేసింది. ఇప్పుడు ఆదిఘట సర్పం దిగిపోయింది అడిగి. కళ్ళు చూసారు ఎలాగున్నాయో? భయం వేస్తుంది మీకు? అది చెయ్యెత్తాడు కానీ కర్రతో ఒక్కసారి గట్టిగా ఈయన కొడితే అండి ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడు చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, ఈ మాయగాళ్ళందరూ సమాజం ఇవన్నీ మూఢనమ్మకాలు కాదంటారండి. మూఢనమ్మకాలు అనేసరికి ఏదో హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆచారాలు కట్టుబాట్లు అన్నారు. కానీ ఈరోజు క్రైస్తవ్యం తగలడిపోతుంది ఆచారాలతో. ఏమనంటే దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి లేదురా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెయ్యడురా, ఒకప్పుడు చేశాడురా. పౌలు గారే చేసిన వ్యక్తి. ఆయన నడికట్టు పట్టుకెళ్తేనే బాగైపోయిన పరిస్థితి ఆయనే చేయలేకపోయాడురా. మొదటి శతాబ్దంలో సత్యం పరిపూర్ణమైన తర్వాత స్వస్థతలు ఆగిపోయాయి అని మనం చెబితే నమ్ముతున్నారే ఈ సమాజం? నమ్మరు. ఏమంటారు? వీడు పెద్ద దొంగ బతుకుడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఒప్పుకోవట్లేదండి వీడు. మనం చెప్పిన సత్యవాక్యాన్ని ఎవరు అంగీకరించారండి? మూఢులు. అవన్నీ ఏంటనుకున్నారు? అది నాగిని డ్యాన్స్ చేయటం, అది నాలికి బయటికి తీయటం, గుడ్లు పెద్దవి చేయటం, పోకిరీ చేష్టలు అంటారు వాటిని. ఏమంటారు తెలుసా? పోకిరీ చేష్టలు. అలాంటి వాటి కోసం దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు పత్రిక చూడండి. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పేతురు రాస్తున్న 2వ పత్రిక సంఘాలకు ఏమని రాస్తున్నాడు చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 1వ వచనం నుంచి చూద్దాం. అబద్ధ ప్రవక్తలు దొంగలు. వీళ్ళంతా స్వస్థతా బోధకులు. ఏమండి ఎన్నో దశాబ్దాల క్రితమే జైశాలు గారు వీరావేశంతో ఈ దొంగ బాబాల పైన ఆయన విరుచుకుపడినప్పుడు, సవాలు చేసినప్పుడు ఎవడైనా నిలబడ్డా? లేదే. ఆ తర్వాత మనం అనేక సభలలో బహిరంగంగా స్వస్థతల మీద సవాలు విసిరినప్పుడు ఏ ఒక్కడైనా నిలబడ్డా? లేదే. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను ఉన్నారు దొంగలు. మూఢ నమ్మకాల పేరట క్రైస్తవులైన అమాయకులైన వారిని గలిబిలి చేసే ఈ దొంగలు. ఈ నమ్మకాలు మీ మనస్సులో చొప్పించి దేవుడు వచ్చాడు, దేవుడి శక్తి వచ్చింది,
మీ మధ్య దేవుడు తిరుగుతున్నాడు, సంచారం చేస్తున్నాడనే భయంకరమైన మూఢనమ్మకాలు, ముఖ్యంగా ఈ పెంతుకోస్తనే వాళ్ళు ఈ సంస్థ ఆరంభమైనప్పటి నుంచి ఈ భయంకరమైన నమ్మకాల వైపు క్రైస్తవుని నెట్టేశారండి వీళ్ళు. మూఢనమ్మకాలు అంటారు వాటిని. బైబిల్ ఒప్పుకోవటం లేదే. స్వస్థతల మీద సవాలు విసిరామే ఏ రోజు బైబిల్ ప్రకారంగా నిరూపిస్తాం లేవని ఎవడని వచ్చాడా? రాడు. పోనీ క్రైస్తవులు నమ్ముతారా? నమ్మరు. దేని నమ్ముతారు? ఈ దొంగ భక్తులని, దొంగ బాబాలని, ఏమండి అబద్ధ బోధకులను, వాళ్ళ మాటలు నమ్ముతారు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అబద్ధ బోధకులు మీలో ఉందురు, వీరు తమ్మును కొనిన రక్తం చేత కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నమైన అభిప్రాయాలను రహస్యముగా బోధిస్తున్నారు ప్రజలకి. మరియు అనేకులు ఈ దొంగలు చేస్తున్న పనులన్నిటినీ అనేకులు వారి పోకిరి చేష్టలు అండి వీళ్ళవి. పోకిరి చేష్టలు చూసి అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. ఏంటండి బైబిల్లో ఈ మూఢనమ్మకాలు ఏంటండి? మీ దేవుడు ఇదేనా చెప్పాడు? కొబ్బరి నూనె రాస్తే ఏమండి ఒక్కొక్కడు కంట్లో కొబ్బరి నూనె పోసేస్తున్నాడండి. ఎవరు కంటి జబ్బు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళరా? ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరా? కంట్లో కొబ్బరి నూనె పోస్తే దెబ్బతింటుందా రెటీనా? ఏమండి చెవులో కొబ్బరి నూనె పోసేస్తున్నారండి. ఎంత తప్పో తెలుసది? ఏమండి మంచి మంచి ప్రకృతిలో వైద్యాన్ని దేవుడు పెట్టే మందులను దేవుడు ఈ శరీరానికి వచ్చే రోగాల కోసం అధునాతనమైన మంచి మంచి మందులను దేవుడు ప్రకృతిలో పెడితే అవద్దు వీడికి ప్రార్థన చేసిన ప్రేయర్ ఆయిల్. మూఢనమ్మకం కాదా అది? కొనుక్కోవట్లేదా ఈరోజు? ఇటు కొనుక్కుంటుంది వందలు కాదండి, లక్షల మంది కొనుక్కుంటున్నారు. అంటే ఇప్పుడు మూఢనమ్మకాలు క్రైస్తవుల్లో ఎంత స్థాయిలో ఉన్నాయో మీరు ఆలోచించండి. తీవ్ర స్థాయి. వీరి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఎంతమంది పాడైపోతున్నారు దీనివల్ల? ఏంటి? సత్య మార్గము దూషింపబడుతుందండి. ప్రతి వాడు, ఒక టీవీ వాడు వచ్చి అనవసరంగా నీ బైబిల్ కోసం మాట్లాడుతున్నాడంటే నువ్వు చేసే పోకిరి పని వల్ల, నువ్వు చేసే దౌర్భాగ్యపు మంత్ర తంత్ర మాయ మోసం వలన. ఏమండి టచ్ అంటాడు ఒకడు. ఆడ బెన్నిహిన్ గడు ప్రారంభించాడండి. ఏమండి పడదోసేస్తారండి, నెత్తిమే చేసి వెనక తోసేయడమే. తోసేటప్పుడు వెనకాతలు పట్టుకునేవాడు మళ్ళీ కొంతమంది ఉండాలి. నిజంగా ఏమండి వెనకాతలు ఎవరో లేకుండా తోసిమన్నాడు చూద్దాం. పడిపోయే ప్రతి వాడు మాడు పగిలిపోద్ది. అది పడిపోయేటప్పుడు వీడు చూసుకుంటాడు వెనకాతలు జనం ఉన్నారా లేదని. ఏమండి దెబ్బ తగిలి మనం పడిపోయినప్పుడే ఊతం చూసుకునే మనం ఈ శక్తి చేత అలాగా పడుకోబెట్టచ్చు కదండి స్మూత్గా. దేవుడు శక్తి వచ్చినప్పుడు నిన్ను నెట్టేసినప్పుడు అమాంతంగా డబాలమని వెనక్కి పడిపోయేటప్పుడు నిజంగా చిన్న మెదడుగా డ్యామేజ్ అయిపోతాయండి. ముందు అరెస్ట్ చేసేస్తారు పాస్టర్ని. పడిపోయిన తర్వాత నీకు మరి స్పృహ ఉండదు. ఒక్కసారి ఎవడైనా అలాగా పడిపోయి చచ్చిపోతే రెండోసారి వెళ్ళండి తోయడానికి వెళ్ళడం. అందుకే నేను ముందు జాగ్రత్త కోసం వెనకాతలు పట్టుకోవడానికి మనుష్యులు కొంతమంది చూడండి. ఈ దొంగలందరి దగ్గర చూడండి. ఏమండి యేసుక్రీస్తు ఎంతమందికి అండి నెత్తి మీద చేయలేసి తోస్తాడు ఆయన? ఏమండి ఎంతమందికి తోస్తాడండి ఆయన? ఎక్కడైనా బైబిల్లో రాయబడిందా తోసినట్టుగా? లేదే. ఈరోజు అందుకే ప్రతి వాడు ఈరోజు బైబిల్ని కారుకోతలకు వస్తున్నాడు. బైబిల్ కూడా ఒక అబద్ధాల పుస్తకం అంటున్నారు దానిని, కట్టుకథల పుస్తకం అంటున్నారు దానిని. బైబిల్లో మహావిజ్ఞానాన్ని దేవుడు రాయించి నాయన అన్ని జనుల ఆచారాలు అభ్యసించకండిరా అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పి సంఘానికి కూడా జాగ్రత్త చెప్పిన ఈ సంఘంలోని దౌర్భాగ్యులు కూడా క్రైస్తవులు కూడా అంటుందండి జబ్బు. ఏమంటున్నాడు చూడండి. నంబర్ 1 న్యూస్ ఛానల్లో షాకింగ్ న్యూస్. ఈరోజు చూడండి నంబర్ 1 న్యూస్ ఛానల్ వాడు ఎందుకండి మాట్లాడుతున్నాడు? వాడికి ఎవరండి అవకాశం ఇచ్చారు? చూడండి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. వాడి న్యూస్ చూడండి ఏమనుందో. క్రైస్తవుల్లో చాలా రోజులుగా ఒక వివాదం తీవ్రంగా నడుస్తోంది. కొంతమంది అబద్ధమైన బోధనలు చేస్తున్నారని, అమాయకులైన క్రైస్తవులను మోసం చేస్తున్నారని ఒక ఆరోపణ. ప్రజలు విశ్వసించే మార్గంలోకి వారిని నడిపిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వారిని మోసం చేసి వారి ద్వారా లబ్ధి పొందడం అనేది పూర్తిగా నేరం. బైబిల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో అసలు క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది? ప్రజలు మోసపోకుండా అసలు నకిలీ ఎలా గుర్తించాలి అనేది తెలియజేయడానికి నంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా
చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయాలను నెంబర్ 1 న్యూస్ సేకరించింది. వారి అభిప్రాయాలతో పాటు క్రైస్తవులు విశ్వసించే బైబిల్లోని ఆధారాలతో వాస్తవాలతో మీ ముందుకు వస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మీకు తెలియని ఎన్నో విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందనే కార్యక్రమం. ముందుగా తెలంగాణలోని బెల్లంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ సువార్త విధానాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. క్రైస్తవ కుటుంబానికి చెందిన ప్రవీణ్ కుమార్ మొదటి నుండి క్రీస్తు బోధలకు అనుకూలంగా లేకపోయినా అనేక ఆటుపోట్ల అనంతరం చివరికి క్రీస్తు బోధనలకు ఆకర్షితులై చర్చికి వెళ్లడం ప్రారంభించారు. కొన్ని సమస్యల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన ప్రవీణ్ కుమార్ అక్కడ ఓ చర్చికి వెళ్లి క్రీస్తు బోధ నేర్చుకున్నారు. చిన్నతనం నుండే క్రైస్తవ బోధల వైపు మళ్లిన ప్రవీణ్ కుమార్ అనంతరం భార్య షారోన్ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా యేసుక్రీస్తు బోధలు చేయడానికి నిశ్చయించుకుని ప్రస్తుతం బలవంతమైన సువార్తను చేస్తున్నారు ప్రవీణ్ కుమార్. తోసేస్తే పట్టుకున్నారు చూడండి. కల్వరీ మినిస్ట్రీస్ పేరుతో మినిస్ట్రీ స్థాపించిన ప్రవీణ్ కుమార్ దంపతులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నారు. ప్రతి ఏడాది వీరు నిర్వహించే సభలకు వేల నుండి లక్షలాది మంది ప్రజలు బెల్లంపల్లికి వస్తూ వీరి బోధనలు వింటున్నారు. ఓ పుణ్యక్షేత్రంలా మారిపోయిన బెల్లంపల్లి ఒక్కసారి అక్కడికి వెళ్తే చాలు ఆశీర్వదించబడతాం అన్నట్టుగా ఆ ప్రాంతమంతా ప్రస్తుతం మారిపోయింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా వీరు చేస్తున్న బోధలు విధానాలు మాత్రం గత కొద్ది కాలంగా విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అనేక మంది వీరి వద్దకు వస్తూ వీరి బోధలు వింటున్నారు. వీరి బోధనా పద్ధతులు మాత్రం బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నాయని పలువురు బైబిల్ పండితులు విమర్శిస్తున్నారు. అసలు వీరేం చెప్తున్నారో, వీరి బోధనా పద్ధతులేంటో ఒక్కసారి చూద్దాం. ప్రేరాయిల్ అండి చేతిలో, కొబ్బరి నూనె మహత్యం. ఈ వీడియో చూడండి. దెయ్యం పట్టిన వ్యక్తికి దెయ్యం వదిలించే విధానం. ఎందుకు వచ్చావు ఇంట్లోనికి చెప్పు. ఎంతకాలం అవుతుంది వచ్చి? ఎంతకాలం అవుతుంది? నోరు తెరు, మాట్లాడు. ఎంతకాలం అవుతుంది? తలబట్టుకోవాలి. ఎక్కడ ఊగేవాడు ఇంటి దగ్గర నుంచి ఎలా వచ్చారండి? చెప్పు, మాట్లాడు. ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరితే ఎవడైనా ఇక్కడి వరకు వస్తారండి? అంటే పాస్ చేయను ఒకసారి అలాగా. ఎక్కడికి వచ్చి తెగ ఊగిపోతున్నాడే. ఈ ఇంటి దగ్గర నుంచి ఇలా ఈయన పట్టుకోవడానికి ఇద్దరు, అంటే మాట్లాడించడానికి మరొక ఇద్దరు. ఇంటి దగ్గర నుంచి ఇలా ఊక్కొని వస్తే ఏ లారీ కింద పడి పచ్చడైపోయాడు తిరుడు. అవునా? అంటే ఇంటి దగ్గర జాగ్రత్తగానే వచ్చాడు ఈ దౌర్భాగ్యుడు. మీటింగ్లోకి వచ్చేసరికి వచ్చిందండి మాస్ హిస్టీరియా అంటారు దీన్ని. దీని రోగం ఏంటో తెలుసా? దీని పేరు మాస్ హిస్టీరియా, సిజోఫీనియా. ఇలా భయంకరమైన రకరకాల జబ్బులు ఇవని మానసికమైన రుగ్మతలు, మర్చిపోకండి. అక్కడికి వచ్చేసరికి గెంతే వాళ్ళని, అరిచే వాళ్ళని, నటించే వాళ్ళని చూసి నేను కూడా నటించాలి, నేను కూడా గెంతాలి. ఏమండి? ఆ తర్వాత అయిపోయిన తర్వాత పోనీ ఇప్పుడైతే అయ్యగారు దెయ్యం వదలగొట్టేశారు. ఏమండి, నిజంగా దెయ్యం పట్టినవాడు యేసుప్రభు చేసిన అద్భుతం ఎలాగుందో తెలుసా? వాడు నిజంగా దెయ్యం పట్టినవాడు, వాడు ఒంటిని గాయాలు చేసుకొని సమాధిలో తిరుగుతున్నాడండి. అవునా కాదా? గొలుసులతో కట్టిన తెంపుకొని పోయాడండి వాడు. అప్పుడు యేసుక్రీస్తు వాడి దగ్గరికి వెళ్ళి ముట్టి స్వస్థపరిచాడండి ఆయన. అది ముందు దెయ్యాలు పట్టినప్పుడు పరిస్థితి. మరి వీడేటండి ఇంటి దగ్గర బాగున్నాడు, మంచి చొక్కా వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, ఏమంటే గట్టిగా తిన్నాడు, తినే ఉంటాడు కదండి. లేదా నిలబడ్డానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? దెయ్యం పట్టిందట. ఈవిడ అడుగుతుంది చూడండి, భక్తురాలు ఏమడుగుతుంది చెప్పేట్టు నాన్న. అమ్మగారి మాటలు విందాం. తలబట్టుకోవాలా? మీకు ఎంతకాలం అవుతుంది? చెప్పు, మాట్లాడు, మాట్లాడు. నూనె చేస్తుంది, ఎక్కడ కనబడుతుంది నూనె. ఎందుకు పట్టుకున్నావేనని? ఏం చేస్తున్నావు యవనస్తులు? చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చంపేయాలని చూస్తున్నావా? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు నిన్ను వెళ్ళగొడుతున్నారు? చెప్పు. ఇది ఎవరి రక్తం? అది రక్తమా? కొబ్బరి నూనె పట్టుకోవాలి. ఎవరి రక్తం ఇది? ఏసయ్య రక్తం. వెళ్ళిపోతావు ఇక? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? ఇంకా కాలిపోవాలి. ఈ రక్తములు కాలుస్తున్నాం. ఒక వ్యక్తికి దెయ్యం పడితే కొబ్బరి
ఉంచిన రాస్తూ సిస్టర్ షారోన్ దెయ్యాన్ని వదిలించారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు దెయ్యాల్ని వదిలించారని చెప్తున్నా ఇప్పుడు చేస్తున్న ఈ పద్ధతులపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఓకే నాన్న, ఎవరు దెయ్యాలు దేవుని పిల్లలారు, ఇవన్నీ ఏంటి చెప్పండి? మూఢనమ్మకాలు, క్రైస్తవులలో పాతుకుపోతున్న భయంకరమైన మూఢ వ్యవస్థ. ఈరోజు మనం చెప్పాం అనుకోండి, మనల్ని బలేసేస్తారు అక్కడ. తెలుసా మీకు? ప్రజలు నమ్ముతారా? దొంగలను నమ్ముతారు వీళ్ళంతా. సత్యవాక్యాన్ని చెప్పి బైబిల్లో రాయబడిన సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు వీళ్ళంతా లక్షల మంది. మరలా అందులో చదువుకున్న వాళ్ళు పోతారు, చదువు లేని వాళ్ళు పోతారు. ఒక చదువుకోని వాడు మూర్ఖతతో నమ్మడంటే అర్థం ఉంది. కానీ ఈరోజు డిగ్రీలు చేసిన వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా నమ్మి వాళ్ళు వెంట పడి ఇవన్నీ దేవుని శక్తిగా భావిస్తున్నారంటే బైబిల్ తెలియటం లేదురా మీకు? దేవుడు ఏం చెప్పాడో మీరు ఏ రోజు నేర్చుకోరా? మీరు నేర్చుకోరు. నమ్మకం, నమ్మకం, అది నమ్మకం కాదురా, మూఢ నమ్మకం. బైబిల్ దేన్నైతే ఖండిస్తుందో అది మూఢ నమ్మకం అని బైబిల్ చెబుతుందో, కానీ అటువంటి అబద్ధమైన నమ్మకాలతో నువ్వు ప్రజల మధ్య లక్షలాది మంది ప్రజలను, ఒక్క బాబానండి మనకు కనబడింది ఇలాంటి ఎంతమంది ఉన్నారనుకున్నారు? పుట్టగొడుగుల్లో ఉన్నారండి. వీధికొకడు స్వస్థతా బోధకుడు. నీకు స్వస్థత కావాలి అంటే దేవుడికి ప్రార్థన చెయ్యయ్యా, దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు నిజంగా స్వస్థత కావాలంటే దేవుడికి ప్రార్థన చేయి, స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు దేవుడు. అలాగని మందులు వేసుకోవడం మానేస్తావా? తినడం మాని 3 పూటలు ప్రార్థన చేసి దేవుడు నా కడుపు నింపని చెప్పు. ఎందుకంటే ఆకలిని జబ్బుకి 3 పూట్ల నువ్వు వేస్తున్న వైద్యం, 3 పూట్ల మందు, తిండి, అది మానే దేవుడికి ప్రార్థన చేసుకుని ఉండు. లేదా కొబ్బరి నూనె బాగా తాగే చచ్చి ఊరుకుంటావు. ఏంటండి క్రైస్తవ్యంలో ఈ దుస్థితి? సమాజంలో ఉన్న మూఢత్వాన్ని వదిలించవలసిన క్రైస్తవుడే మూఢనమ్మకాల బారిన పడిపోతున్నాడండి. ఎవరండి వీళ్ళు కన్ను తెరిపించాలి? నీవే సోదరా, నీవే సత్యవాక్యాన్ని తెలుసుకొని నీవే చెప్పాలి. ఇటువంటి మూఢత్వాన్ని వెళ్ళగొట్టాలి క్రైస్తవ్యంలో నుంచి. దాని శక్తి బలంగానే ఉంటుంది. మరి అందుకే వాని రాక ఏమన్నాడు? ఇందాక మనం చదువుకున్న వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలం అన్నాడు. బలం, వాడు చేసే గారడీలకు బలం, వాడు చేసే మోసాలకు బలం. ఇంటి దగ్గర శుభ్రంగా తయారై ఇక్కడి వరకు వచ్చిన వ్యక్తి వెంటనే వేదిక మీదకి వచ్చేసరికి వాడికి దెయ్యం పట్టినట్టుగా నటించి ఉన్న పరిస్థితిలో తాను మైమరిచిపోయి ఒక సైకలాజికల్ డిజార్డర్, మెంటల్ డిజార్డర్ జబ్బుకు వాడు లోనై ఏదో దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు అనే ఒక భయంకరమైన దారుణమైన ఒక మూఢ నమ్మకంలో. అంటే నిజంగా కొబ్బరి నూనె పోసిన దెయ్యం వెళ్ళిపోయిందంటారా? కొబ్బరి నూనెకి దెయ్యాలు పోవండి. ఏమండి, రాక్షసంగా కత్తులు పట్టుకుని సమాజంలో నరుకుతున్నారే ఎంతోమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు. ఆ దౌర్భాగ్యులందరూ నూనె పోయి చూద్దాం, పీక తెగ్గొట్టేస్తారు నీకు. కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్న ఈ దొంగలు ఉన్నారే సమాజంలో, రాజకీయ నాయకుల పేరట, వాళ్ళందరికీ దెయ్యం పట్టింది. నూనె పోయి చూద్దాం. అమాయకుల పైన నూనెలు పోయటం కాదు. హిస్టీరియా అనే మాస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నువ్వు బోధనలు చేయటం కాదు, విడిపించడం కాదు దైవశక్తి అని. అబద్ధం, అది అబద్ధం, దైవశక్తి కాదు, అది దైవశక్తి కాదు. వెళ్ళిపోతావా? దేవుడు అడుగుతున్నాడు పాపం, వెళ్ళిపోతావా? శాసించాలి. శాసించాడు దేవుడు. ఆ రోజు అపోస్తలులు శాసించారు. ఏమండి, నిజానికి ఆ రోజు దెయ్యాలు లాంటివి, కానీ ఇప్పుడు నిజంగా ఉండుంటే అండి ఒక్కొక్కడు గొడ్డలోడ తీసుకొట్టేవి. తెలుసా మీకు? కొందరు దొంగలైన వారు కూడా అపోస్తలులు చేస్తున్నారని బేరాలు పలికి ఒకడున్నాడులేండి దుర్మార్గుడు. బైబిల్లో చూద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. స్కెవయన ఒకడు దొంగడు ఉన్నాడు, ఒక దొంగడు. దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద, దెయ్యాలు నిజంగా పట్టిన మొదటి శతాబ్దంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసునామాను ఉచ్చరిస్తున్నాం పో అని గద్దిస్తే, యూదులైన స్కెవయను ఒక ప్రధాన యాజకుడు మరలా వాడు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7. ఆ ప్రధాన యాజకుడికి 7 కుమారులు ఉన్నారు. అలాగ చేయుచుండిరి. అలాగ చేస్తున్నారు వాళ్ళు. అందుకు ఆ దెయ్యం నేను యేసును గుర్తెరుగుదును. ఒరేయ్, యేసు నాకు తెలుసురా,
సౌలును కూడా నేను ఎరుగుదును. సౌలు కూడా నాకు తెలుసురా, కానీ మీరెవరని అడుగు. మీరెవరా అని చెప్పి ఏమంది, ఏం చేసే చూడండి అక్కడ. ఆ దయ్యం పట్టిన వాడు ఆ దెయ్యం పట్టిన ఎగిరి జంప్ వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి ఇద్దరిని, మరి ఎందుకంటే 7గురికి 2 చేతులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు దొరికారు అడిగి. 7గురిలో ఇద్దరిని పట్టుకొని లొంగ తీసుకొని గెలిచాడు, చెత్త కొడిచాడు, శుభ్రంగా కుమ్మేశాడు. అందుచేత వారు దిగంబరులై బట్టలు తీస్తాడు. దిగంబరులు అంటే ఏంటనమాట, ఒంటి మీద గొడ్డ మొక్క లేకుండా కొట్టింది అనమాట దెయ్యం. గాయము తగిలి దెబ్బలు. ఏమండి, నిజంగా దేవుడు కరుణించి అసలు సిసలైన దెయ్యాలని నిజంగా ఈ దొంగ వెధవల దగ్గరికి విడిచిపెడితే అక్కడే ఇద్దరికి గొడ్డలోడ తీసి స్టేజ్ మీద చెత్త కొట్టేస్తే ఇంకెప్పుడు దెయ్యం జోలికి వెళ్ళరాళ్ళు. దొంగలు నూనె 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 కాదు, ఆ నూనెలోనే జారి ఏమండి ఫ్రై అయిపోతారు వెధవలు. దుర్మార్గులండి. మూఢనమ్మకాల వైపు అమాయకులని క్రైస్తవ భక్తిని వక్రీకరిస్తున్నారు వీళ్ళంతా. జాదుగోళ్ళు కాదండి వీళ్ళంతా. నెంబర్ 1 న్యూస్లో చూపిస్తున్న నెంబర్ 1 దొంగలు వీళ్ళందరూ. కారణం బైబిల్ తెలియదు వాళ్ళకి. బైబిల్ తెలియాలంటే బైబిల్లో నిష్ణాతులైన చదివిన వాళ్ళ దగ్గరకు రా. జైశాలి పీడి సుందరరావు గారి దగ్గరకు రా, ఆయన దగ్గర బైబిల్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరకు రా, తెలుసుకో. వస్తారా వీళ్ళు? రారండి. ఎందుకంటే మనం బైబిల్ గొప్పదని నిరూపిస్తాం. సమాజంలో మూఢత్వాన్ని వదలగొట్టే బోధలు మనం చేస్తాం. సమాజాన్ని మేల్కొల్పే బోధలు చేస్తాం. బైబిల్ గొప్పదని నిరూపిస్తాం. మన జోలికి ఎవడో రాడు. మనమంటే భయం. తప్పుడు వార్తలు ప్రచురించడానికి ఎక్కడ దొరుకుతామని చూసే గుంట నక్కలు అంటారు వీళ్ళందరూ. దేవుని పిల్లలారా, ఇటువంటి భయంకరమైన మూఢ అంధవిశ్వాసాల నుంచి అమాయకులైన క్రైస్తవులను కాపాడాలి. బైబిల్ కుట్టిపడేసిందే వీటిని. ఇంకా వచ్చేవారు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాశక్తిని మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ కుమారుడని క్రీస్తు, ఆయన అనుచరులైన అపోస్తలుల ద్వారా, శిష్యుల ద్వారా మహత్కార్యాలు, అద్భుతాలు మీరు జరిగించారు. కానీ మీ నామాన్ని ఉచ్చరిస్తున్న దొంగలు ఈరోజు ఎంతోమంది స్వలాభాపేక్షతో మోసగిస్తున్నారు తండ్రి. అటువంటి మోసగాళ్ల భరతం పట్టడానికి ఈరోజు నీ పిల్లలైన వారందరూ జ్ఞానవంతులై మీరు నేర్పించిన వాక్యములోని జ్ఞాన సంగతులను చేతబట్టి దేవా దూషింపబడుతున్న మీ నామాన్ని కీర్తి తీసుకుని రావడానికి దేవా వారి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ, వాక్య సంబంధమైన జ్ఞానముతో మమ్మల్ని నింపి అమాయకులైన క్రైస్తవులను దౌర్భాగ్యుల మూఢనమ్మకాల చెర నుంచి కాపాడగలుగుటకు మమ్మల్ని అందరినీ బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.